హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టర్నింగ్ పాయింట్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ జనరల్ అవేర్నెస్ టెస్ట్ నెంబర్ 9 ఎంసీక్యూస్ చూసేద్దామండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రిప్షన్ ది టర్మ్ పబ్లిక్ డెబిట్? అసలు పబ్లిక్ డెబిట్కి బెస్ట్ డిస్క్రిప్షన్ ఏంటి ఇచ్చిన ఆప్షన్స్లో అని అడుగుతున్నారండి మనకి. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఓన్డ్ బై సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ, the total investment made by the government, the total revenue generated by the government, the total amount of money owned by the government to its creditors. అసలుకి పబ్లిక్ డెబిట్ అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలండి. అసలు పబ్లిక్ డెబిట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ అయ్యే ఖర్చులకి గవర్నమెంట్ ఒక బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ బడ్జెట్లో ఉండే ఖర్చులకి మీట్ కావడానికి కొంత అమౌంట్ అనేది అప్పు తీసుకోవడం జరుగుతుందండి. ఆ అప్పు తీసుకోవడంనే మనకి ఏమంటామంటే పబ్లిక్ డెబిట్ అంటామండి. ఆ పబ్లిక్ డెబిట్లో కూడా 2 టైప్ ఆఫ్ పబ్లిక్ డెబిట్స్ అనేవి ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్ పబ్లిక్ డెబిట్, ఎక్స్టర్నల్ పబ్లిక్ డెబిట్ అనే 2 టైప్ ఆఫ్ పబ్లిక్ డెబిట్స్ అనేవి ఉన్నాయండి. ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అని చెప్పి 2 టైప్ ఆఫ్ పబ్లిక్ డెబిట్స్ అనేవి ఉన్నాయండి. 2 టైప్ ఆఫ్ పబ్లిక్ డెబిట్స్, 2 టైప్ ఆఫ్ పబ్లిక్ డెబిట్స్ అనేవి ఉండడం జరిగాయండి. అసలు ఇంటర్నల్ పబ్లిక్ డెబిట్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ పబ్లిక్ డెబిట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఇంటర్నల్ పబ్లిక్ డెబిట్ అంటే విత్ ఇన్ ద స్టేట్స్, కంట్రీ లోపే ఒక స్టేట్, ఒక ఆంధ్ర ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు గుజరాత్ స్టేట్కి కొంచెం ఒక సమ్ అమౌంట్ ఆఫ్ డబ్బు అనేది మనకి అప్పుగా కావాలి. అది మనకి ఆంధ్ర స్టేట్కి అడగడం జరుగుతుందండి. గుజరాత్ స్టేట్ ఆంధ్ర స్టేట్కి అప్పుగా అడుగుతుంది. సమ్ అమౌంట్ని మనం అప్పుగా తీసుకోవడం జరుగుతుందండి. దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ పబ్లిక్ డెబిట్ అంటాం. గుజరాత్ ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్ కన్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఖర్చుని పూడ్చడానికి గుజరాత్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణతో కానీ లేదా ఇతర రాష్ట్రాలతో కొంతవరకు అప్పుని తీసుకోవడం జరుగుతుందండి. ఆ అప్పుని కంట్రీ లోపే, దేశం లోపలే ఉన్న రాష్ట్రాలతో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఇంటర్నల్ పబ్లిక్ డెబిట్ అని పిలుస్తామండి. మరి ఎక్స్టర్నల్ పబ్లిక్ డెబిట్ అంటే ఏంటి అంటే దేశాల నుంచి దేశాలకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్రికా కంట్రీలో ఒక బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసి ఆ బడ్జెట్లో ఉన్న అమౌంట్ కన్నా ఇంకా ఎక్కువ ఖర్చులు అవుతున్నప్పుడు ఆ ఖర్చుల్ని పూరించడానికి అప్పుగా తీసుకుంటుందండి. ఆఫ్రికా కంట్రీ సమ్ అమౌంట్ని అప్పుగా తీసుకొని ఆ తీసుకున్న అమౌంట్ని ఆ బడ్జెట్లోకి పెట్టుకొని ఖర్చులు చేయడం జరుగుతుంది. ఆ ఖర్చుని ఎక్కడి నుంచి అప్పుని తీసుకుంటుంది అంటే వేరే కంట్రీతో అప్పుని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కంట్రీస్ మధ్య ఈ రాయబారాలు అంటే డబ్బు వ్యవహారాలు జరిగినప్పుడు మనం దాన్ని ఏమంటాము అంటే ఎక్స్టర్నల్ పబ్లిక్ డెబిట్ గా పిలుస్తామండి. సో ఇది ఇంటర్నల్ పబ్లిక్ డెబిట్ మరియు ఎక్స్టర్నల్ పబ్లిక్ డెబిట్. గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్లో ఉన్న అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ని ఖర్చు కావడం జరిగితే ఆ ఖర్చును మీట్ కావడం కోసం తీసుకునే అమౌంట్నే మనం పబ్లిక్ డెబిట్ అని పిలుస్తామండి. ఇది మనకి పబ్లిక్ డెబిట్ గురించి. దానికి సెట్ అయ్యే ఆప్షన్ ఏది అంటే మనకి 4th ఆప్షన్ అండి. ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఓన్డ్ బై ద గవర్నమెంట్ టు ఇట్స్ క్రెడిటర్స్. ఇది సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, according to the Constitution of India, who is considered as real executive of state? Real executive of state. మనం ప్రీవియస్ పేపర్లో చూస్తే టెస్ట్ నెంబర్ 8లో చూసుకుంటే మనకి హూ ఈజ్ నాట్ రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ స్టేట్ అని అడిగారండి. ఇప్పుడు హూ ఈజ్ రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ స్టేట్ అని అడుగుతున్నారు. అక్కడ మనకు డిఫరెన్స్ ఏంటి అంటే నాట్ అనేది ఉండడం జరిగింది ఆ క్వశ్చన్లో. ఈ క్వశ్చన్లో అనేది నాట్ లేదండి. సో మనకి రాష్ట్రానికి ఎవరు నిజమైన రియల్ ఎగ్జిక్యూటివ్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకుంటే మనకి డెప్యూటీ చీఫ్ మినిస్టర్, స్పీకర్ మరియు గవర్నర్. ఎవరు నిజమైన ఎగ్జిక్యూటివ్ రాష్ట్రానికి అంటే మనకి చీఫ్ మినిస్టర్ గారు నిజమైన ఎగ్జిక్యూటివ్ అండి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ చేసే పథకాలతోనే మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడం జరుగుతుంది. మన రాష్ట్రాన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు అంటే సీఎం అనే అతను మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. చీఫ్ మినిస్టర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లనే మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనకి ఎవరు రిప్రజెంట్ చేస్తారు, ఎవరు రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే మనకి చీఫ్ మినిస్టర్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ పాపులర్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ పంజాబ్? పంజాబ్లోని పాపులర్ డ్యాన్స్ ఫామ్ ఏది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి గర్బా, చౌహు, గూమర్ మరియు బాంగ్రా. మనకి ఇప్పుడు మనం ఆప్షన్ వైజ్గా చూసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందండి. అలాగే మనం వేరే స్టేట్స్ యొక్క అఫీషియల్ పాపులర్ డ్యాన్స్ ఫామ్స్ని కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. సో ఫస్ట్ మనం గర్బా డ్యాన్స్ ఏ స్టేట్లో చేస్తారు ఈ గర్బా డ్యాన్స్ అనేది అంటే మనకి గుజరాత్ అండి. గుజరాత్ స్టేట్లో మనకి గర్బా డ్యాన్స్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చౌహు, ఇది మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఈ చౌహు ఫోక్ డాన్స్ గాను ఒకరికి అవార్డు రావడం జరిగింది. సంగీత నాటక అకాడమీ అవార్డు చౌహా డ్యాన్స్ గాను ఒక డాన్సర్కి వచ్చింది అని అడిగారు. ఆ డాన్సర్ ఎవరు అని అడగడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మనం ప్రీవియస్ చూసామండి ఆ క్వశ్చన్. ఎవరు అంటే తపన్ సింగ్ పట్నాయక్ గారికి చౌహు డ్యాన్స్లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది 2018లో అని చెప్పుకోవడం జరిగింది. సో చౌహు ఏ రాష్ట్రానికి పాపులర్ డ్యాన్స్ అంటే మనకి వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన పాపులర్ డ్యాన్స్. మరి గూమర్ అండి, గూమర్ ఏ రాష్ట్రానికి చెందిందంటే మనకి రాజస్థాన్ అండి. రాజస్థాన్కి చెందిన పాపులర్ డ్యాన్స్ ఫామ్. ఇంకా మనకి మిగిలిపోయింది ఏంటి అంటే బాంగ్రా, అదే మన పంజాబ్కి పాపులర్ డ్యాన్స్ ఫామ్ అండి. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. The directive principles of state policy are mentioned in the articles dash of the constitution. ఈ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్లో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మెన్షన్ చేయడం జరిగింది అని అడుగుతున్నారు. అసలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మనం ఏ కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనేది ముందుగా మనం తెలుసుకుందాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి మనం రష్యా నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. రష్యా దేశం నుంచి మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకున్నాము. సో అడాప్ట్ చేసుకున్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు మనం రాసుకోవడం జరిగింది అని అడుగుతున్నారు. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి అంటే అవి 36 నుంచి 51, ఆప్షన్ నెంబర్ 1 36 నుంచి 51 ఆర్టికల్ వరకు మనకి స్టేట్ పాలసీస్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. Sangeeta Nataka Academy, the apex body in the field of performing arts in the country, was set up in which year for the preservation and promotion of various forms of Indian music, dance and drama. సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ దేనికి గాను ఇస్తారు? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మనకి అవార్డ్స్ ఇవ్వడం అని అడుగుతున్నారు. అసలు అవార్డ్స్ దేనికి ఇస్తారు అంటే ముందు ప్రిజర్వేషన్ అండ్ ప్రమోటింగ్ ది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్, డాన్స్ అండ్ డ్రామా. ఇండియన్ మ్యూజిక్ని కానీ డ్యాన్స్ని కానీ డ్రామాని కానీ ప్రమోట్ చేస్తారు కాబట్టి కాపాడి ప్రమోట్ చేసినందుకు గాను మనకి ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఏ ఫీల్డ్స్లో ఇస్తారు అంటే ఇది మ్యూజిక్, డాన్స్ మరియు డ్రామా. ఈ 3 టైప్ ఆఫ్ ఫీల్డ్స్లో మనకి సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు అంటే మనకి 1961 ఆప్షన్ చూసుకుంటే 1961, 1963, 1949 మరియు 1953. ఏ నుంచి స్టార్ట్ చేశారు అంటే మనకి 1953 నుంచి ఇవ్వడం జరుగుతుందండి. 1953 మనకి 28 జనవరి 1953 నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి ఈ సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేశారండి. మనకి ఎవరు ఇస్తారు ఈ అవార్డ్స్, ఎవరు ప్రెజెంట్ చేస్తారు ఈ అవార్డ్స్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ చేస్తుందండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ అవార్డ్స్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఏ రోజున ఇస్తుందంటే 28 జనవరి రోజున మనకి సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ వాజ్ ద టార్గెటెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ సెకండ్ 5-year ప్లాన్? అసలు సెకండ్ 5-year ప్లాన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది ముందుగా తెలుసుకుందాం. మనము సెకండ్ 5-year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1956లో స్టార్ట్ కావడం జరిగిందండి. ఇది 1961 వరకు ఉండింది. 5 years ఈ ప్లాన్ ఉండడం జరిగిందండి. అసలు ఈ ప్లాన్లో మనకి ఏది అచీవ్ చేయాలనుకున్నారు అంటే
అసలు ఈ సెకండ్ 5-year ప్లాన్ ఏంటి, దాని టార్గెట్ ఏంటి అని అడుగుతున్నారు. గ్రోత్ రేట్ టార్గెట్ ఏంటి, అసలు గ్రోత్ రేట్ డిస్కస్ చేసుకునే ముందు అసలు సెకండ్ 5-year ప్లాన్లో ఏముండింది అంటే మనకి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రీస్ని కట్టాలని, హెవీ ఇండస్ట్రీస్ అనేవి ఇండియాలో పెరగాలని చెప్పి, గ్రోత్ రేట్ స్టెబిలిటీ కానీ హెవీ మెటల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలని చెప్పి, ఒక టైప్ ఆఫ్ ఇండియాలో ప్రొడక్షన్ పెంచాలి అని చెప్పి మనం ఈ సెకండ్ 5-year ప్లాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ సెకండ్ 5-year ప్లాన్ని ప్లాన్ చేసింది ఎవరంటే మహాలనోబిస్, పిసి మహాలనోబిస్ గారు మనకి సెకండ్ 5-year ప్లాన్ని ప్లాన్ చేయడం జరిగిందండి. మహాలనోబిస్, పిసి మహాలనోబిస్ గారు హెవీ ఇండస్ట్రీస్, హెవీ ప్రొడక్షన్స్ అన్ని ఇండియాలో రావాలి అన్న ఎయిమ్తో మనకి ప్లాన్ చేసిన 5-year ప్లాన్ ఈ సెకండ్ 5-year ప్లాన్. మనకి ఎంత గ్రోత్ రేట్ అచీవ్ చేయాలి అనుకున్నారంటే 4.5 గ్రోత్ రేట్ అచీవ్ చేయాలనుకున్నారండి. 4.5% గ్రోత్ రేట్ని అచీవ్ చేయాలి అనుకున్నారు. కానీ మనకి ఎంత అచీవ్ చేశారు అంటే 4.25 మాత్రమే అచీవ్ చేయడం జరిగిందండి. ఎందుకు ఆ గ్రోత్ రేట్ తగ్గింది అంటే మనకి ఓవరాల్గా గ్లోబల్ ఉన్న ఎకనామికల్ క్రైసిస్ వల్ల మనకి గ్రోత్ రేట్ అనేది తగ్గడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే whose name was recorded in the Guinness Book of World Records for recording 28 songs in one day in 1993. 1993లో ఒక్క రోజులోనే కేవలం ఒక్క రోజులో 28 పాటలు పాడిన సింగర్ని మనకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ చేయడం జరిగింది. అతని పేరుని నమోదు చేయడం జరిగిందండి. అసలు ఎవరు ఆ సింగరు అని మనకి అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఉదిత్ నారాయణ్, కృష్ణ కుమార్ కునంత్, సోను నిగమ్ మరియు కుమార్ సాను. ఎవరు ఒక రోజులో 28 పాటల్ని పాడడం జరిగింది అంటే కుమార్ సాను గారు ఒక్క రోజులోనే 28 పాటల్ని రికార్డ్ చేయడం జరిగిందండి. ఈ 28 పాటల్ని ఒక్క రోజులో పాడడం వల్ల అతని పేరుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేయడం జరిగిందండి. ఈయనని ఈ కుమార్ సాను గారిని బాలీవుడ్లో మెలోడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని కూడా పిలుస్తారండి. మెలోడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్ని అని పిలుస్తారండి. ఎవరిని అంటే కుమార్ సాను గారిని. ఈయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదు చేయడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ మూవ్మెంట్ లెడ్ బై స్వామి దయానంద సరస్వతి అడ్వకేటెడ్ ఫర్ రిటర్నింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ వేదాస్. మనకి ఏ మూవ్మెంట్ స్వామి దయానంద సరస్వతి గారు మొదలు పెట్టారు, దేని గురించి మొదలు పెట్టారంటే రిటర్న్ టు టీచింగ్స్ ఆఫ్ వేదాస్, గో బ్యాక్ టు వేదాస్ అనే మూవ్మెంట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి గారు స్టార్ట్ చేశారండి. మరి ఆప్షన్స్ చూసుకుంటే అతను ఏ సమాజాన్ని మొదలు పెట్టాడు, ఏ సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి గారు మొదలు పెట్టారు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ప్రార్థనా సమాజ్, ఆర్య సమాజ్, అలీగర్ మూమెంట్ అండ్ బ్రహ్మో సమాజ్. స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ్ని మొదలు పెట్టడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ ఇయర్లో మొదలు పెట్టాడు అంటే 1885లో మనకి ఆర్య సమాజ్ అనేది పెట్టడం జరిగిందండి. అసలు ఆర్య సమాజ్లో ఎలాంటి రూల్స్ ఉండేటివి, ఎలాంటి దాన్ని ఎంకరేజ్ చేశారు ఆర్య సమాజ్లో అంటే మనకి గో బ్యాక్ టు వేదాస్, దేవుడు అనేవాడు వేదాల్లోనే ఉన్నాడు అని తెలిపిన సమాజం మనకి ఆర్య సమాజ్ అండి. ఈ ఆర్య సమాజ్లో వాళ్ళు ఎలాంటి మూమెంట్స్ని ఎంకరేజ్ చేయడం జరిగిందంటే చైల్డ్ మ్యారేజెస్ని అవాయిడ్ చేయడం జరిగింది, చైల్డ్ మ్యారేజెస్కి అగైనెస్ట్గా పోవడం జరిగింది ఆర్య సమాజ్లోని మెంబర్స్. అలాగే విడో రీమ్యారేజెస్ని ఎంకరేజ్ చేయడం జరిగిందండి. ఉమెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేసినవి విడో రీమ్యారేజెస్ అనేవి ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే అవాయిడ్ చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాల్ని అడ్డుకోవడం జరిగిందండి. అలాగే ఉమెన్స్ ఎడ్యుకేషన్కి ప్రియారిటీ ఇవ్వడం కూడా జరిగింది ఆర్య సమాజ్లోని మెంబర్స్. ఇది మనకి ఆర్య సమాజ్ గురించి. దీన్ని స్థాపించింది ఎవరు అంటే మనకి స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ్ని స్థాపించడం జరిగిందండి. చేరోబా ఫెస్టివల్ ఇస్ ద న్యూ ఇయర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. చేరోబా అనే నూతన సంవత్సర పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి కర్ణాటక, గోవా, మణిపూర్ అండ్ ఉత్తరాఖండ్.
చేరోబా అంటే ఒక నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడం అండి. మనకి ఎలాగో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో మనకి నూతన సంవత్సర పండుగగా ఏది సెలబ్రేట్ చేసుకుంటామో అంటే మనం ఉగాదిని నూతన సంవత్సరంగా తీసుకుంటాము. అలాగే చేరోబాని నూతన సంవత్సర పండుగగా ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనకి మణిపూర్లోని ప్రజలు చేరోబాని నూతన సంవత్సర పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారండి. మనకి ఇది ఎప్పుడు వస్తుందంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12 కానీ 11వ తేదీ కానీ మనకి ఈ చేరోబా ఫెస్టివల్ అంటే ఈ నూతన సంవత్సర పండుగని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ 12th or 11th 11వ తేదీ కానీ 12వ తేదీ కానీ ఈ పండుగ అనేది రావడం జరుగుతుంది. మనకి ఈ సంవత్సరం 2026లో చేరోబాని ఏప్రిల్ 12 నాడున సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మణిపూర్ ప్రజలు. సో ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. What is the chemical name of substance that forms the tooth enamel in the human body? ఏ కెమికల్ సబ్స్టాన్స్ తో టూత్ ఎనామిల్ అనేది ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. పండు మీద ఉన్న ఎనామిల్ ఎలాంటి కెమికల్ తో తయారవుతుంది అంటే ఆప్షన్స్ చూసుకుంటే మనకి కాల్షియం, సోడియం, కాల్షియం హైడ్రోఅపటేట్, మరి లాస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ ఇచ్చిన కెమికల్స్లో ఏ కెమికల్ వల్ల మనకి ఎలిమెంట్ అనేది ఎనామిల్ అనేది తయారవుతుంది అంటే మనకి కాల్షియం హైడ్రాక్సిడ్ అపిటేట్. ఈ కాల్షియం హైడ్రాక్సిడ్ అపిటేట్ అనే ఈ కెమికల్తో మనకి పండు పైభాగంలో ఉన్న ఎనామిల్ అనేది తయారు కావడం జరుగుతుంది. మనకి ఓవరాల్ మన టీత్ హెల్త్లో టూత్ ఎనామిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందండి. టూత్ ఎనామిల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన పళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. మన పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం నమలడం ఎలాంటి యాసిడ్స్ కానీ మన టూత్ ఎనామిల్ రియాక్ట్ కాకుండా ఉండడం వల్ల మనకి పళ్ళు పుచ్చిపోవడం కానీ అలాంటివి ఏవి జరగకుండా ఉంటాయండి. సో ఆ కెమికల్ ఏంటి అంటే మనకి కాల్షియం హైడ్రాక్సిడ్ అపిటేట్ అనే కెమికల్ వల్లనే మనకి టూత్ ఎనామిల్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కెమికల్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండి. సో ఆప్షన్ నెంబర్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేమ్స్ ఆర్ ది ప్రేయర్స్ రిటన్ ఇన్ ఋగ్వేదలో ఎలాంటి పేర్లతో మనకి ప్రార్థనలను రాశారు అని అడుగుతున్నారండి. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి కావ్య, శ్లోక, సూక్త, రిచ. ఎలాంటి నేమ్తో రాశారు అంటే మనకి సూక్త అండి. సూక్తులు అనే పేరుతో మనకి ప్రార్థనలను రాయడం జరిగింది. ఋగ్వేద అనేది చాలా ఓల్డ్ వేద అండి. మనకున్న వేదాల్లో ఋగ్వేద అనేది చాలా పాత వేదం. మనుషులు ఉన్నారు అని ప్రూవ్ చేసిన వేద ఏంటి అంటే మనకి ఋగ్వేదాలో మనుషులు ఉన్నారని ప్రూవ్ చేశారు. సో ఋగ్వేద ఈజ్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వేదాస్ ఇన్ ఓవరాల్ వేదాస్. దాంట్లో మనకి ప్రార్థనల గురించి రాసింది ఏ పేరుతో రాశారు అంటే మనకి సూక్తులు అండి. సూక్తుల పేరుతో రాసిందే అండి ప్రార్థనలు. సో ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ హెల్ప్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్? కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అంటే సేవింగ్ వాటర్. మనకి వర్షం నుంచి వచ్చే నీరుని సేవ్ చేసుకొని ఎలా ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు క్వశ్చన్లో. మరి ఆప్షన్ చూసుకుంటే మనకి కూలింగ్ అనిమల్ పాపులేషన్, రైన్ వాటర్ హార్వెస్టింగ్, having the supply of drinking water, setting up the water treatment factories. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఎలా యూజ్ చేస్తారు అంటే మనకి రైన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే మనకి వర్షము నీరు పైనుంచి వచ్చిన వర్షం నీరుని మనం పోగు చేసుకొని లేదా ఒక కంటైనర్స్లో మనం వర్షం నీరుని మొత్తాన్ని సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న నీళ్ళతో మనము పంటలను పండించవచ్చు. సో ఆప్షన్ నెంబర్ 2 రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. What is the title of comprehensive report submitted by the National Commission of Self-Employed Women and Women in the Informal Sector during the 7th 5-year plan? 7th 5-year plan లో ఏ పేరుతో మనకి ఉమెన్స్ ఎవరైతే ఇన్ఫార్మల్గా వర్క్ చేస్తారో ఇంటి దగ్గర వర్క్ చేసే ఉమెన్స్ కానీ ఎలా సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళంతకు వాళ్ళే ఒక ఎంప్లాయ్మెంట్ని ఎత్తుక్కొని పని చేసే వాళ్ళకి ఎలాంటి పేరు ఇచ్చింది 7th 5-year ప్లాన్ అని అడుగుతున్నారండి. మరి మనకి ఆప్షన్స్ చూసుకుంటే మనకి శ్రమ శక్తి, నారీ శక్తి, మహిళా వికాస్, శక్తి సహయోగ. ఏ పేరుతో మనకి 7th 5-year ప్లాన్లో ఉమెన్స్ని కానీ ఇన్ఫార్మల్ వర్క్ చేసే వాళ్ళని కానీ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉన్న ఉమెన్స్కి ఏ పేరుని ఇచ్చారు మనకి 7th 5-year ప్లాన్లో అంటే మనకి శ్రమ శక్తి అనే పేరుతో పిలిచేవాళ్ళండి. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.
Who was appointed as the new Director General for the World Health Organization WHO in 2025? 2025లో WHOకి ఎవరిని కొత్త డైరెక్టర్గా నియమించడం జరిగింది? మనకి ఆప్షన్ నెంబర్ 3 సౌమ్య స్వామినాథన్ గారిని న్యూ చైర్మన్గా నియమించడం జరిగిందండి. సౌమ్య స్వామినాథన్ గారు ఒక పీడియాట్రిషియన్ అండి, పిల్లలకి సంబంధించిన డాక్టర్. ఈమె అలాగే ఒక సైంటిస్ట్ అండి, క్లినికల్ సైంటిస్ట్. ట్యూబర్కులోసిస్లో పెద్ద పేరున్న డాక్టర్ కూడా సౌమ్య స్వామినాథన్ గారు పనిచేయడం జరిగిందండి. ఈమెను మనకి కొత్త డైరెక్టర్గా నియమించడం జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ సిటీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ క్లీనెస్ట్ సిటీ అండర్ ద స్వచ్ఛ సురక్ష 2025 ర్యాంకింగ్స్? 2025లో స్వచ్ఛ సురక్ష ర్యాంకింగ్స్ ప్రకారం ఏ పట్టణం మనకి క్లీనెస్ట్ సిటీగా పేరు వచ్చింది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఆప్షన్ నెంబర్ 1 ఇండోర్, ఆప్షన్ నెంబర్ 2 సూరత్, ఆప్షన్ నెంబర్ 3 మైసూర్ అండ్ ఆప్షన్ నెంబర్ 4 చండీగఢ్. ఏది మనకి క్లీనెస్ట్ సిటీగా ఎంపిక అయింది అంటే ఆప్షన్ నెంబర్ 1 ఇండోర్ అండి. మనకి ఫస్ట్ ప్లేస్లో ఇండోర్ రావడం జరిగింది ఆ ర్యాంకింగ్స్లో. మనకి సెకండ్ ప్లేస్లో వచ్చిన సిటీ ఏదంటే సూరత్ అండి. థర్డ్ ప్లేస్లో వచ్చిన సిటీనే మైసూర్ అండి. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ మనకి 4th ప్లేస్లో వచ్చింది చండీగఢ్ అండి, చండీగఢ్. సో ఆప్షన్ నెంబర్ 1 ఇండోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. The Economic Survey 2025 emphasized the growth in which sector as a key driver for the India's economy? 2025 ఎకానమీ సర్వే ప్రకారం ఏది మనకి కీ ఇండియన్ ఎకానమీ అని అడుగుతున్నారండి. ఆ సర్వేలో వచ్చిన ఎకానమీ ఏది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్, ఆప్షన్ నెంబర్ 2 సర్వీస్, ఆప్షన్ నెంబర్ 3 అగ్రికల్చర్ అండ్ ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి రిన్యూవబుల్ ఎనర్జీస్ అండి. మనకి కీ ఎకనామిక్ ఏ సెక్టార్ మనకి కీ ఎకనామిక్ సెక్టార్ అంటే మనకి 2025 ప్రకారం అంటే సర్వీస్ సెక్టార్ మనకి కీ ఎకనామిక్ సెక్టార్ కిందికి వస్తుందండి. సో ఆప్షన్ నెంబర్ 2 సర్వీస్ సెక్టార్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ అవార్డ్ డిడ్ ఇండియా విన్ ఫర్ ఇట్స్ COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇన్ 2025? 2025లో COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ గాను ఇండియా ఏ అవార్డుని గెలుచుకుంది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి WHO ఎక్సలెన్సీ అవార్డ్, UN పబ్లిక్ సర్వీస్ అవార్డ్, గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ అవార్డ్, ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి కోవాక్స్ ప్రీనర్ అవార్డ్. మనకి ఏ అవార్డు వచ్చిందంటే ఇండియాకి 2025లో మనకి UN పబ్లిక్ సర్వీస్ అవార్డ్ అనేది రావడం జరిగిందండి. ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి విచ్ టెక్నాలజీ కంపెనీ లాంచ్ ఏ క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ ఇన్ ఇండియా 2025? ఏ కంపెనీ మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ అనేది ఏ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది 2025లో ఇండియాలో అంటే స్పెసిఫిక్గా? ఆప్షన్స్ చూసుకునే మనకి గూగుల్, IBM మరియు మైక్రోసాఫ్ట్ అండ్ ఇంటెల్ అండి. ఏ కంపెనీ స్టార్ట్ చేసింది క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ అంటే ఆప్షన్ నెంబర్ 2 IBM అండి. IBM కంపానియన్షిప్, IBMతో పాటు మనకి TCS అండి. IBM మరియు TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్, ఈ రెండు కలిపి మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ అనేది ఎక్కడ పెడుతున్నారు అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరుగుతుందండి. అమరావతిలో 2025లో క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ని పెట్టడం జరుగుతుంది. ఏ కంపెనీస్ దీనికి పెట్టడం జరుగుతుందంటే మనకి IBM మరియు TCS, ఈ రెండు కంపెనీస్ కలిపి మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ అనేది లాంచ్ చేశారండి 2025లో. అది మన ఏపీ అమరావతి క్యాపిటల్లో ఈ ల్యాబ్ అనేది పెట్టబోతున్నారండి. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ డిడ్ ఇండియా సైన్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA విత్ 2025? 2025లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ కంట్రీతో చేసుకున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్ నెంబర్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ నెంబర్ 2 UAE, ఆప్షన్ నెంబర్ 3 UK అండ్ ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి బ్రెజిల్ అండి. ఏ కంట్రీతో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు అంటే UAEతో అండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మనకి పోయిన సంవత్సరం 2025లో ఫిబ్రవరి 18 నుంచి మే 1వ తేదీ వరకు ఈ గడువులో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యుఏఈకి మరియు ఇండియాకి ఉండిందండి. ఎలాంటి ఐటమ్స్ మీద మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉండింది అంటే మనకి కస్టమ్ డ్యూటీస్ మీద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇండియా. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి.
ఇది ఇవాళ ఎస్ఎస్సి జీడీ టెస్ట్ నెంబర్ 9 అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలపండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.